సెల్ ఫోను 300 రూపాయల కోసం ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడిని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి కొత్త బస్టాండ్లో ఫిబ్రవరి 12న అక్కడ కూలీగా పనిచేస్తున్న శ్రీనివాస్తో మహారాష్ట్రకు చెందిన ఆకాష్ అనే యువకుడు ఫోన్ కోసం గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఆకాష్ శ్రీనివాస్పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. శ్రీనివాస్ ఒక్కసారిగా కింద పడిపోయి అక్కడికక్కడే మరణించాడు. శ్రీనివాస్ జేబులో ఉన్న సెల్ ఫోను 300 రూపాయలు తీసుకుని పరారయ్యాడు నిందితుడు ఆకాష్. అప్పట్నుంచి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు ఆకాష్ను పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పద రీతిలో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి బస్ స్టాండ్లో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది. సో అక్కడ కంప్లైంట్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అక్కడ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఫోన్ అడుగుతాడు అండ్ ఫోన్ ఇవ్వనందున అతను తాగుంటాడు. ఫోన్ ఇవ్వనందున కొడతాడు. ఛాతీ మీద కొట్టడంతో అతను డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను అక్కడికక్కడ పడిపోతాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన వెంటనే ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఒక 4 టీమ్స్ ఏర్పాటు చేశాము. సో మా టీమ్స్ నిజామాబాద్, ఆదిలాబాద్, యావత్మల్, నాందేడ్ ఈ 4 ఏరియాస్లో గాలించి ఫైనల్లీ ఈరోజు మార్నింగ్ రైల్వే స్టేషన్లో మూవ్ అవుతున్నాడు అని తెలిసి ఈరోజు ఇతన్ని పట్టుకోవడం జరిగింది.